చేస్తున్నప్పుడు సపోర్టింగ్ వచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత ఘర్షణ జరిగిన తర్వాత కూడా వెనకేసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. అలాగే రాయలసీమలో రెడ్లకి బలిజలకి మంచి స్నేహం ఉంటది. అక్కడ ఎప్పుడు ఇట్లాంటి ఘర్షణ వాతావరణం రాలేదే. 40 సంవత్సరాల పాటు కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్యన సామాజిక సంఘర్షణ జరిగింది తప్పించి రెడ్డి కాపు సామాజిక వర్గాల మీద ఎప్పుడు సంఘర్షణ లేదు. అది లోకల్గా ఎవడన్నా ఒకళ్ళిద్దరు నాయకుల మధ్యన ఉంటే ఉండొచ్చును కానీ వర్గపోరు లేదు. దీన్ని వర్గపోరు అంటాం. వర్గపోరు రెడ్డికేను కాపుకేం లేదు కదా. ఇక జగన్మోహన్ రెడ్డి కాపులకి ఏం అన్యాయం చేశాడని ప్రత్యేకించి గొడవపడ్డానికి వాళ్ళు రాజ్యాధికారం అన్నటువంటి కాన్సెప్ట్ ఆకాంక్షిస్తున్నారు. అది కూడా అందరిలో ఉందా లేదా అంటే గనక పవన్ కళ్యాణ్ దాన్ని ఒక అద్భుతమైన ఛాన్స్ మిస్ చేస్తున్నాడు అనేది వీళ్ళ లెక్క. కాకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈయన ఫీలింగ్ ఏంటి? మా అన్నయ్య అంత సీరియస్గా ఎఫర్ట్ పెడితేనే 18% ఓట్లే వచ్చినాయి, 18 సీట్లే వచ్చినాయి కదా అన్నాడు. అది ఆయన కన్సాలిడేట్ చేసుకున్నటువంటి దాన్ని కంటిన్యూ చేసుంటే ఆయనకి తర్వాత పెరుగుతుంది. ఆయన చేసుకోవాల. ఇప్పుడు ఈయన అసలు ఆరంభంలోనే కాడి వదిలేస్తుండే. ఇప్పుడు చిరంజీవి ఆ రోజున పొత్తు ఎందుకు పెట్టుకోలేదు? సొంత బలం తేల్చుకోవడానికి. ఈయన పొత్తు పెట్టుకుంటే 6% ఓట్లే వచ్చినాయి. ఎందుకని? ఈయన నమ్మలా. ఈ దఫా నమ్ముదాం అనుకున్న సందర్భంలో ఈయన వెళ్ళి తెలుగుదేశంతో పెట్టుకున్న తర్వాత అదే మైనస్ అవుతాం. ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్న తిరుగుబాటు అని అనుకోవాలా? కాపు సామాజిక